హర్ష, ఈరోజు అజయ్ బర్త్డేని మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. నేనైతే మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఏమంటావు? హర్ష, హర్ష వింటున్నారా? ఏమైపోయారు? ఇప్పటిదాకా నా వెనకాలే కదా వచ్చారు, అంతలోగా ఏమైపోయారప్పా? అదేంట్రా బాబు? ఏంట్రా ఏమైందిరా? వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? ఏంటి రాలేదు ఇంకా? ఏమో నాకేం తెలుసు. ఇప్పటిదాకా నాతోనే వచ్చారే. సర్లే పదా, తర్వాత ఒకసారి వాళ్ళే చిన్నగా. ఏమైంది దీనికి? వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ జరిగినట్టే. పెట్రోల్ అయిపోయినట్టుందిరా. అవునా? వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారబ్బా? ఎప్పుడు వస్తారో ఏంటో. టైం కూడా అయిపోతుంది. అందరు మన కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ టైంలో ఆగింది ఏంటారు బాబు? వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇంతే. సరే, ఓ పని చేద్దాం. నేను వెనకాల నుంచి పుష్ చేస్తాను, నువ్వు బండి ఎక్కువ. ఓకేనా? ఓకేనా? సరే దా పదా. అమ్మా ఏంద్రా బాబు బండిది? ఏయ్ సరిగ్గా దూరా. నువ్వు నెట్టు. రే జాగ్రత్త రా బాబు. రే రే రే. ఏంట్రా? నా వల్ల కాదు మామ, ఒక దమ్మేయాల్సిందే. సరే అయితే పదా పదా. అమ్మా తొందరగా వెళ్ళిరా బాబు. ఇక్కడుండి ఇదా మీరు చేస్తుంది? మీ సంగతి చెప్తాను ఉండండి. ఒక దమ్మేస్తూ శూన్యంలోకి వెళ్తే ఉంటుందిరా. అంతే అసలు. తల పండిపోయిన కవులు కూడా కాంపిటీషన్ పెట్టాలి దీన్ని వర్ణించాలంటే. అప్పుడు క్యాన్సర్ వచ్చాక చేయి తిరిగిన డాక్టర్స్ వల్ల కూడా కాదు, మిమ్మల్ని కాపాడాలంటే. ఎవర్రా అది? నీ మార్నింగ్ మోటివేషన్ వచ్చింది చూడు. ఏంటి ఇక్కడుండి ఇదా మీరు చేస్తుంది? ప్లీజ్ ప్లీజ్ ఒక్కదమ్మే ప్లీజ్ ప్లీజ్ ఇవ్వమంటుంటే పద. వెళ్ళు. రే హర్ష, జాగ్రత్తగా నెట్టు. కింద పడేసావా అయిపోయేదే చూడు మా చేతుల్లో. జాగ్రత్త. హే నా స్కూటీ ఆపు. బాగా లేట్ అయిపోయింది. ఏదైనా కట్టే కొట్టే తెచ్చేలా ఉండాలి, మరీ హడావుడి చేయొద్దు. అయితే నా అడవికి వెళ్ళి కట్టలు తీసుకొని వస్తా. ఏంటి మీరంది కట్టెల గురించి కాదా? వదిలేండి. ఇప్పుడు నేను కూడా చేస్తాను. తప్పది, వద్దు. కుదిరింది దీనికి.
ఏంట్రో స్మెల్కే కడుపు నిండిపోయేలా ఉంది. ఎలా ఉంది? సూపర్ బాగుంది కదా. వీడి దగ్గర ఎంత టాలెంట్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. సూపర్ రా మామ, సూపర్. అంతే ఎరగ తీసావు. ఎవరికో గట్టిగా రాసి పెట్టుంది. అదృష్టవంతరాలు. ఆపుతావా? తప్పే ఉందిరా. నువ్వు కానీ బిజినెస్ పెడితే ఉంటుందిరా. ఆపుతావా నీ జోకులు? బిజినెస్ అంట బిజినెస్. అప్పుడు కౌంటర్ సెక్షన్ నాది, ప్లేట్ల సెక్షన్ నీది. ఓకేనా మావా? నన్ను డిస్టర్బ్ చేయమాకరా, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. రే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, వాడేమో చెఫ్ అవుదా అనుకుంటున్నాడు, వాళ్ళ నానేమో చెప్పుతో కడతాను అంటున్నాడు. ఆపరా బాబు. రైమింగ్ బాగుందని వాడా. ఏ బాలేదా? పొందలో ఉందిరా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మనల్ని చూడకపోయినా పర్లేదు మామ, కానీ చిన్న చూపు చూడకుండా ఉంటే చాలు. యారా మీరైనా చెప్పేదే, నేను చెప్పొద్దా? దీనమ్మా జీవితం. ఎవడెవడో కొటేషన్లు చెప్తే తప్పలేదు, కానీ నేను చెప్తే వచ్చిందా? నువ్వు చెప్పావు వాడే వచ్చింది. మూసుకొని తిను. ఈ లంబు జంబు గాళ్ళని కాసేపు పక్కకి వెళ్ళమని చెప్పండి రా. రే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, ఆడు చెప్పింది కరెక్టే. ఫ్రెండ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్, తక్కువ ప్రైస్ ఎక్కువ టేస్ట్. ఏంటి? అవునరా, నువ్వు ఫ్యూచర్లో బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? మనీ కావాలంటే వీలు చూసుకుని నేనే పెడతా. ఏమంటావు? సూపర్ ఐడియా. ఐడియా బాగానే ఉంది. ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటావు? బాగుంది ఏంట్రా, ట్రై చేస్తే ఎందుకు అవ్వదు? అవుద్ది మామ, నన్ను నమ్ము. అవును, నీకు రెక్కొచ్చిందా తొడొచ్చిందా? రే నీ పెళ్ళికి పోతూ పిల్లిని చంకన వేసుకొచ్చినట్టు వీడిని ఎందుకు తీసుకొచ్చారా? అమ్మ, మళ్ళీ కొంపదీసి కుమ్మేస్తారా ఏంటి? నిన్ను బర్త్డే మామా. చాలు 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 చాలు.